Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం ప్రీవియస్ జీడీ ఎగ్జామ్స్లో అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని షిఫ్ట్ వైజ్ డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ 2023 జనవరి 10th జరిగిన 4 షిఫ్ట్కి సంబంధించిన అన్ని మ్యాథ్స్ పార్ట్స్ క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయొచ్చో ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో జనవరి 11th షిఫ్ట్ 1లో అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన 20 క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయొచ్చో డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనం ఈ క్వశ్చన్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్తో కూడిన వీడియోస్ని ఆల్రెడీ మన ఛానల్ ప్లేలిస్ట్లో అర్థమెటిక్ అనే ఒక ప్లేలిస్ట్లో మేము అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ వీరైతే ఆ పార్ట్స్ని చూడడానికి ప్రయత్నించండి. అవి చూసినట్లయితే ఈ క్వశ్చన్స్ మనకు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. మనీష్ బాట్ ఎన్ ఎయిర్ కండిషనర్ ఫర్ 46,875 rupees. Its value is depreciating at the rate of 8% yearly. What will be the price of the air conditioner after 3 years? ఇక్కడ మనీష్ ఒక ఎయిర్ కండిషన్ ని 46,875 రూపీస్కి పర్చేస్ చేయడం జరిగింది అనమాట. దాని విలువ ప్రతి సంవత్సరం కూడా 8% చొప్పున డిక్రీజ్ అవుతూ ఉంది, తగ్గుదల. డిప్రిషియేషన్ అంటే తగ్గడం అనమాట. తగ్గుతూ ఉన్నట్లయితే 3 years తర్వాత దాని వాల్యూ ఎంత ఉంటుంది అంటాడు అనమాట. ఇక్కడ మనకి యాక్చువల్గా దాని ప్రైస్ ఎంత? 46,875 రూపీస్. ఇక్కడ మనకి 8% డిక్రీజ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి? 100 రూపీస్ ఉండాల్సింది ఎంత అయిపోతుంది? 92 రూపీస్ అవుతుంది కదా. ఈ 8 రూపీస్ తగ్గితే అంటే ప్రతి ఇయర్ దాని వాల్యూ 92 రూపీస్ చొప్పున పడిపోతున్నాడు ముందు సంవత్సరంలో ఉన్న కాస్ట్కి. కాబట్టి ఇలాంటి సమయంలో మనం ఏం చేస్తాం అంటే 92 ఉండాలి అంటే 100 రూపీస్ ఉండాల్సింది 92 రూపీస్ అవుతుంది ఫస్ట్ ఇయర్లో. మళ్ళీ సెకండ్ ఇయర్లో కూడా అదే రేటు తగ్గుతుంది కదా, అంటే 92/100 అగైన్ 92/100 అనమాట. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ ఈజీగా వచ్చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 టేబుల్ కట్ చేసినట్లయితే 20 టైమ్స్ 5 టేబుల్, లేకపోతే ఇక్కడ 5 టేబుల్ ఏంటి అయిపోతుంది? 9 5s are 45, 18, 3 5s are 15, 7 5s are 35, 5 టైమ్స్. మళ్ళీ 5 టేబుల్ ఇందులో 4 టైమ్స్ 5 టేబుల్. 5 1s are 5, 43, 8 5s are 40, 37, 7 5s are 35, 20 అంటే 5 టైమ్స్. ఓకే, ఇక్కడ 4 టేబుల్ కట్ చేయొచ్చు. ఇందులో 4 టేబుల్ 2 4s are 8, 12 ఉంది 3. అలాగే ఈ రెండింటిలో కూడా మనం 4 టేబుల్ కట్ చేస్తే ఇందులో 25 టైమ్స్, ఇందులో 23 టైమ్స్, 25 టైమ్స్, 23 టైమ్స్. ఇప్పుడు 5 టేబుల్ 5 టైమ్స్. 5 టేబుల్ 3 5s are 15, 7 5s are 35, 5 5. అగైన్ 5 టేబుల్ 7 5s are 35, 5 7 5 5s are 25. 25 టేబుల్ ఇందులో 3 టైమ్స్. అంటే మనకి ఏం మిగిలింది? 3 × 23 × 23 × 23 మిగిలింది న్యూమరేటర్లో. డినామినేటర్లో ఉన్నాయన్నీ కట్ చేసేసాం. వీటిని మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఎంత మల్టిప్లై చేసి చూడాల్సిన లేదు. యూనిట్ ప్లేస్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81. అంటే యూనిట్ ప్లేస్లో ఖచ్చితంగా 1 ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో 1 అన్న ఆప్షన్ మనకు ఒక్కటే ఉంది. ఏంటది? థర్డ్ ఆప్షన్ కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇలా మల్టిప్లై చేస్తూ కూర్చుంటే మనకి కొన్ని సెకండ్ల టైం వేస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. An increase of 25% in the price of onions enables a woman to buy 5 kg less for 200 rupees. The increased price of onions per kg అంటే ఆనియన్స్ యొక్క కాస్ట్ 25% ఇంక్రీజ్ అవడం వల్ల ఒక ఉమెన్ 200 రూపీస్లో తను పర్చేస్ చేసే ఆనియన్స్ యొక్క క్వాంటిటీ 5 kgs తగ్గించింది అనమాట. అయితే ఆనియన్స్ యొక్క కాస్ట్లో పెరుగుదల ఎంత, ఎన్ని రూపాయలు పెరిగిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ మనకి 25% ఇంక్రీజ్ అయ్యింది అంటే దీని ఫ్రాక్షన్లోకి మార్చితే 25/100 అని రాస్తాం. 25 టేబుల్ 1 టైమ్ 4 టైమ్స్ అంటే 1/4. అంటే ఒకవేళ మనకి ఆనియన్స్ కాస్ట్ 1 kg 4 రూపీస్ అయితే 1 రూపాయి పెరిగింది అంటే 5 రూపీస్ అయింది అనమాట. అంటే ఇక్కడ కాస్ట్ ఏంటి? 4 రూపీస్ ఉండాల్సింది ఏమైంది? 5 రూపీస్ అయ్యింది. ఇక్కడ క్వాంటిటీ అప్పుడు ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్స్పెండిచర్ మారకూడదు. ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎంత ఉండాలి? మనకి 200 రూపీసే ఉండాలి. అలా ఉండాలి అంటే ఖచ్చితంగా
మనకి ఎక్స్పెండిచర్ ఎలా వస్తుంది, కాస్ట్ ని క్వాంటిటీతో మల్టిప్లై చేస్తే వస్తుంది. కాబట్టి ఇక్కడ 5 వేసుకుని ఇక్కడ 4 వేసుకుంటేనే 4 5 20, 5 4 20 అవుతుంది. అప్పుడు ఎక్స్పెండిచర్ మారదు అనమాట. అంటే ఇక్కడ మనకి 5 kgs కొనాల్సింది ఎన్ని కేజీలు కొనాలి, 4 kgs కొనాలి. అంటే 1 kg తగ్గించాలి అనమాట. ఓకే, ఇక్కడ చూడండి 5 kgs కొంటుంది అంటే దాని అర్థం ఏంటి, 200 రూపీస్లో 5 kgs కొంటుంది అనుకున్నాం. ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ అంటే 40 రూపీస్. అంటే కేజీ ఎంత అయింది, 40 రూపీస్ అయింది. కానీ ఇప్పుడు ఎన్ని కేజెస్ కొంటుంది, 4 kgs కొంటుంది. అంటే 200ని మనం 4తో డివైడ్ చేసాం అనుకోండి, ఎంత వస్తుంది, 50 రూపీస్ వస్తుంది. అంటే 40 రూపీస్ ఉండాల్సింది ఎంత ఇంక్రీజ్ అయింది, 10 రూపీస్ ఇంక్రీజ్ అయింది అనమాట. అంటే ఇక్కడ మనకి ఆనియన్స్ యొక్క కాస్ట్ కేజీకి ఒక 10 రూపీస్ చొప్పున పెరిగింది. అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందట, థర్డ్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఏ పర్సన్ కవర్స్ 240 kilometers in 6 hours on day 1, 360 kilometers in 8 hours on day 2 and 450 kilometers in 6 hours on day 3. Find the average distance he covered per hour in the 3 days. అంటే ఒక వ్యక్తి మొదటి రోజేమో 240 కిలోమీటర్లని 6 గంటల్లో ప్రయాణిస్తే, రెండవ రోజు 360 కిలోమీటర్లని 8 గంటల్లోను, అలాగే మూడవ రోజు 450 కిలోమీటర్లని 6 గంటల్లో ప్రయాణించినాడు. అయితే మొత్తం యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. 3 రోజుల్లోని గంటకి ఎన్ని కిలోమీటర్ ప్రయాణం చేశాడు అంటే దాని అర్థం ఏంటి, సరాసరి వేగం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి సరాసరి వేగాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, ప్రయాణించిన మొత్తము దూరము బై మొత్తం కాలము. ఇవి రెండు తెలిస్తే మనం సరాసరి వేగం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనకి టోటల్ డిస్టెన్స్, టోటల్ టైం ఒకసారి చూసినట్లయితే డే 1 240 kilometers in 6 hours, day 2 360 kilometers in 8 hours, day 3 450 kilometers in 6 hours. యాడ్ చేసినట్లయితే 0 10 15 5 1 3 + 3 6 + 4 10 అంటే 1050 kilometers ట్రావెల్ చేశాడు. మొత్తం మీద ఎంత టైం తీసుకున్నాడు, 14 అంటే 20 hours టైం తీసుకున్నాడు. ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్ సరాసరి వేగం ఫార్ములా ఏంటి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత 1050, టోటల్ టైం 20 hours. 0 0 గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ 105ని 2తో డివైడ్ చేసినట్లయితే 5 2s are 10 0 5 తీసుకున్నాం, 2 2s are 4 1 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 5 2s are 10 అవుతుంది. 52.5 kilometers ట్రావెల్ చేస్తున్నాడు పర్ అవర్. అది ఎక్కడుంది, మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 4th వన్. ఏ పర్సన్ ట్రావెల్స్ ఇన్ ఏ కార్ ఫర్ 600 kilometers at an average speed of 50 kilometers per hour. ఇక్కడ 600 kilometers నేమో 50 kilometers per hour స్పీడ్ తో ట్రావెల్ చేశాడు. 100 kilometers నేమో 100 kilometers per hour వేగంతో ప్రయాణించాడు. అలాగే ఫైనల్లీ నెక్స్ట్ 50 kilometers ని 25 kilometers per hour స్పీడ్ తో ప్రయాణించినట్లయితే అతని యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమండి. ఇది కూడా మనకి సేమ్ ఇంతకు ముందు ప్రాబ్లం లాగే చేస్తాం. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్ అన్నమాట. ఇక్కడ మనకి డిస్టెన్స్ ఇక్కడ 600 kilometers ట్రావెల్ చేశాడు. ఇక్కడ టైం ఇక్కడ మనకి 600 kilometers ట్రావెల్ చేయడానికి అతను తీసుకున్న వేగం ఎంత, 50 kilometers per hour, గంటకి 50 కిలోమీటర్ల చొప్పున అన్నాడు. అంటే ఇక్కడ మనకి 600లో 50 ఎన్ని ఉంటాయి, మనకి 650తో డివైడ్ చేస్తే 100లో 2 ఉంటాయి, 600లో 6 2 12 hours టైం పడుతుంది. టైం అనమాట. అంటే 600 kilometers ట్రావెల్ చేయడానికి ఎంత స్పీడ్ చొప్పున మనకి ఎన్ని గంటల సమయం పడుతుంది అనమాట, 12 గంటల సమయం పడుతుంది. 100 kilometers ట్రావెల్ చేయడానికి స్పీడ్ 100 kilometers అంటే గంటకి 100 kilometers అంటే 100 kilometers ట్రావెల్ చేయడానికి 1 గంట పడుతుంది. అంటే 100 kilometers 1 hour. నెక్స్ట్ 50 kilometers ట్రావెల్ చేయడానికి 25 kilometers స్పీడ్ తో ట్రావెల్ చేశాడు. అంటే గంటకి 25 kilometers అంటే 50 kilometers ట్రావెల్ చేయడానికి 2 hours పడుతుంది కదా. అంటే ఇక్కడ టైం 2 hours అనమాట. అంటే 52. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ 0 5 6 + 1 7, టోటల్ టైం 15. అంటే టోటల్ డిస్టెన్స్ ఏమో 750, టోటల్ టైం ఏమో 15. 15 టేబుల్ 75లో 5 టైమ్స్ ఇంకా 0 ఉంది కదా. అంటే ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 50 kilometers per hour అన్నమాట. అది ఎక్కడుంది, మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్
ఫిఫ్త్ వన్, దేర్ ఆర్ 90 ఫిమేల్ మెంబర్స్, అంటే 90 మంది స్త్రీలు ఉన్నారు. అంటే 60 మేల్ మెంబర్స్, 60 మంది పురుషులు ఉన్నారు అనమాట. ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ఫిమేల్ మెంబర్స్, ఫిమేల్స్ యొక్క యావరేజ్ 35 years అండ్ ద యావరేజ్ ఆఫ్ మేల్స్ ఈజ్ 45 years, దెన్ ద యావరేజ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ ఓల్ ద క్లబ్, అంటే ఒక క్లబ్ లో 90 మంది ఏమో స్త్రీలు ఉన్నారు, 60 మంది పురుషులు ఉన్నారు. స్త్రీల యొక్క యావరేజ్ ఏజ్ ఏమో 35 years, పురుషుల యొక్క యావరేజ్ ఏజ్ 45 years. అయితే మొత్తం అందరినీ కలిపి చూసినప్పుడు ఒక్కొక్క పర్సన్ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అంటున్నారు అనమాట. ఇక్కడ ఏంటి మనకి మేలు ఫిమేలు, ఫిమేలు మేలు. ఇక్కడ మనకి నెంబర్ ఎంతమంది ఉన్నారు, ఫిమేల్ ఏమో 90 మెంబర్స్ ఉన్నారు, మేల్ 60 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ యావరేజ్ ఏజ్, ఇక్కడ ఫిమేల్స్ ఏమో 35 years, మేల్స్ ఏమో 45 years. మొత్తం కలిపేసి చూసినప్పుడు వాళ్ళు యావరేజ్ ఏజ్ ఎంత అంటారు. ఇక్కడ మనకి 35 కంటే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది మినిమం 35 years కాబట్టి. అంటే ఇప్పుడు టోటల్ యావరేజ్ ఏజ్ ఈక్వల్ టు 35 ప్లస్ 35కి కొంత పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది అంటే ఇక్కడ మనకి మేల్ ఎంతమంది ఉన్నారు, 60 మెంబర్స్ ఉన్నారు కదా. ఈ 60 మెంబర్స్ కి ఒక్కొక్కరు ఏజ్ 35 కంటే ఎంత ఎక్కువ ఉంది, 10 years చొప్పున ఎక్కువ ఉంటుంది. దాన్ని ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. 90 ప్లస్ 60 ఎంత, 150 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. ఓకే, మనకి ఈ రెండిట్లో మినిమం వాల్యూ ఎంత, 35. వీళ్ళిద్దరిని కలిపేసినప్పుడు 35 కంటే ఎక్కువ వాల్యూ వస్తుంది, 45 కంటే తక్కువ వస్తుంది. కాబట్టి 35 బేస్గా తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఎంత ఎక్కువ ఏజ్ ఉందంటే, మొత్తం ఇక్కడ మేల్ ఎంతమంది ఉన్నారు, 60 మెంబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరి ఏజ్ ఫిమేల్ కంటే ఒక 10 years ఎక్కువ ఉంది, కాబట్టి 60 into 10. ఈ మొత్తం ఏజ్ ని ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, మొత్తం అందరినీ కలిపేస్తున్నప్పుడు 90 ప్లస్ 60 150 మెంబర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. 0 0 గెట్స్ క్యాన్సిల్. 15 టేబుల్ 60 లో 4 times, అంటే 35 years ఇంకొక 4 years యాడ్ చేస్తే మొత్తం క్లబ్ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అవుతుందట, 39 years అవుతుంది. అది ఎక్కడుంది మనకి, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 6th one, the difference between the two numbers is 15% of their sum. Find the ratio of the smaller number to the larger number. అంటే రెండు నెంబర్స్ యొక్క డిఫరెన్స్ అనేది ఆ రెండు నెంబర్స్ యొక్క సమ్ లో 15% ఉంటుందట. అయితే స్మాలర్ నెంబర్ కి లార్జర్ నెంబర్ కి ఉన్న రేషియో, అంటే చిన్న సంఖ్యకి పెద్ద సంఖ్యకి ఉన్న నిష్పత్తిని కనుక్కోమంటారు అనమాట. ఆ రెండు సంఖ్యలు ఎక్స్ వై అనుకుందాం. అంటే మనం పెద్ద సంఖ్యని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, చిన్న సంఖ్య వై అనుకున్నాం అనుకో, డిఫరెన్స్ ఏం చేస్తాం, ఎక్స్ మైనస్ వై, అంటే పెద్ద దాని నుంచి చిన్నదాన్ని మైనస్ చేస్తాం. ఈక్వల్ టు సమ్ అంటే ఏంటి, రెండింటిని యాడ్ చేస్తాం, ఎక్స్ ప్లస్ వై. దీనిలో 15%, 15% అంటే 15/100 అనమాట. ఓకే, 5 టేబుల్ 3 times 20 times, అంటే ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 3/20 ఇంటూ ఎక్స్ ప్లస్ వై అయింది. ఓకే, 20కి డివైడ్ చేసింది, ఇక్కడికి వస్తే ఈ రెండింటిని ఇంటూ చేసింది. 20 into x 20x మైనస్ 20 into y 20y ఈక్వల్ టు 3 into x 3x ప్లస్ 3 into y 3y. ఓకే, ఈ x టర్మ్ ఇక్కడికి y టర్మ్ ఇక్కడికి తీసుకెళ్ళనుకోండి, ఇది ప్లస్ 3x కదా, ఇక్కడికి వస్తే మైనస్ 3x. 20x నుంచి 3x మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 17x అవుతుంది. ఇది మైనస్ 25, ఆర్ దిశలోకి వెళ్తే ప్లస్ 20y అవుతుంది. 3yకి 20y యాడ్ చేస్తే 23y అవుతుంది అనమాట. ఇప్పుడు ఏమంటారు, చిన్న నెంబర్ కి పెద్ద నెంబర్ కి రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు. రెండిట్లో చిన్న నెంబర్ ఏంటి, y కదా, అంటే y/x ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఈ x ని ఇక్కడికి, ఈ 23 ఇక్కడికి తెచ్చామనుకోండి, ఈ 17/23 అవుతుంది. ఇది y/x అవుతుంది. y చిన్న నెంబర్ ఉంటుంది కదా, చిన్న నెంబర్ కి పెద్ద నెంబర్ కి ఉన్న నిష్పత్తి ఎంతంటే 17:23, అంటే 17/23 ఎక్కడుంది మనకి, థర్డ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 7th one, ద రేడియస్ ఆఫ్ ఏ కోన్ ఈజ్ 5 centimeters. ఇక్కడ రేడియస్ 5 centimeters అండ్ స్లాంట్ హైట్ అంటే వాలు ఎత్తు 16 centimeters. అయితే టోటల్ సర్ఫేస్ ఏరియా, సంపూర్ణ తల వైశాల్యము ఎంత అంటాడు అనమాట. దాని టోటల్ సర్ఫేస్, ఇక్కడ సంపూర్ణ తల వైశాల్యం. ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు. టోటల్ సర్ఫేస్ ఏరియాకి మనకి ఇదేంటి, మనకి కోన్ కదా, ఫార్ములా ఏంటి, πr ఇంటూ r ప్లస్ ఎల్ అనమాట.
ఆర్ అంటే వ్యాసార్థము, ఎల్ అంటే వాల్యూట్ ఎత్తు. అంటే 22/7 ఇంటూ ఇక్కడ ఆర్ ఎంత ఇచ్చారు 5 ఇంటూ ఆర్ ప్లస్ ఎల్ అంటే 5 + 16 21. 7 టేబుల్ 21లో 3 టైమ్స్ 2 5s are 10 10 3s are 30 అంటే 0. లేకపోతే డైరెక్ట్ గా మల్టిప్లై చేయండి. ఇక్కడ మనకి 22 5s are 110 ఇంటూ 3 అంటే 330 అవుతుంది అనమాట. ఇంకా మనం సింపుల్ గా ఇందులో పై ఉంది, పై వాల్యూ ఏంటి 22/7 అంటే ఇది 11 యొక్క మల్టిపుల్. ఇచ్చిన ఆన్సర్స్ లో 11 యొక్క మల్టిపుల్ ఏదో చూసుకుంటే తెలిసిపోతుంది. ఒకటి కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మనం రెగ్యులర్ వేలో చేసేస్తాం అనమాట. ఇక్కడ మనకి 11 యొక్క మల్టిపుల్ ఎలా చెప్తాం, సమ్ డిఫరెన్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ నెంబర్, సమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ అంటే ఒకటి విడిచి ఒకటి యాడ్ చేస్తాం. ఈ రెండు యాడ్ చేస్తే 3. నెక్స్ట్ వదిలేసిన నెంబర్ ఏంటి 3, 0 వచ్చింది కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ రెండు యాడ్ చేస్తే 3, 3లోంచి 0 మైనస్ చేస్తే 3 వస్తుంది, 0 రావట్లేదు. ఇక్కడ కూడా 3 + 0 3లోంచి 1 మైనస్ చేస్తే 2 వచ్చింది. ఇక్కడ 3 + 0 3లోంచి 2 మైనస్ చేస్తే 1 వచ్చింది. కాబట్టి ఇది ఏది కరెక్ట్ ఆన్సర్ కాదు, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అని మనం ఆప్షన్స్ బట్టి రాబట్టవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 8th one. Ruby bought 20 buttons for ₹1. How many buttons she must sell for ₹1 in order to get a profit? అంటే రూపీ ఏం చేసింది, ₹1కి 20 బటన్స్ చొప్పున పర్చేస్ చేసింది. ఒకవేళ తను 25% ప్రాఫిట్ పొందాలి అంటే ₹1కి ఎన్ని బటన్స్ ని సేల్ చేయాలి అంటున్నారు అనమాట. ఇక్కడ మనకి 25% అంటున్నారు. అంటే 25% ఫ్రాక్షన్ లోకి మారిస్తే ఎంతకి సమానం 1/4 అన్నమాట. అంటే ఇక్కడ మనకి 4+ అంటే 5 బటన్స్ ఇచ్చినట్లయితే ఆమె కొన్నట్లయితే ₹1కి 5 బటన్స్ కొన్నట్లయితే మనకి ₹1కి ఎన్ని బటన్స్ ఇవ్వాలి, 4 బటన్స్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనకి వీటి కాస్ట్ ఎంత అయితే 20 బటన్స్ వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఇది 5 20 అవ్వాలంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి, 4తో మల్టిప్లై చేయాలి. మరి 4 అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే 4తో మల్టిప్లై చేస్తే 4 4 గారు ఎంత అవుతుంది 16 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఆమె ఎన్ని ఇవ్వాలంటే ₹1కి ఓన్లీ 16 బటన్స్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఆమెకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, 25% ప్రాఫిట్ వస్తుంది. అది ఎక్కడ మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 9th one. In a proportion, the product of first and fourth terms is 17 and that of second and third terms is 3.5x. Then the value of x. ఇక్కడ మనకి x, y, z, w అనుకుందాం. ఇవి 4 కనుక ప్రపోర్షనల్ గా ఉన్నట్లయితే అప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంత్యముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధము అన్నమాట. ఇక్కడ మనకి ఫస్ట్ అండ్ ఫోర్త్ అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందట 70 వస్తుందట, ఈక్వల్ టు సెకండ్ అండ్ థర్డ్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 3.5x వస్తుంది అనమాట. ఈ 3.5 ఇక్కడ తీసుకొచ్చినట్లయితే 70/3.5 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు x. ఇక్కడ పాయింట్ పోవాలంటే ఒక ప్లేస్ మూవ్ చేయాలి రైట్ కి, అప్పుడు ఇక్కడ కూడా మనం 0 పెట్టుకుంటాం. అంటే 700/35 అవుతుంది, ఈక్వల్ టు x. 35 టేబుల్ 70లో 2 టైమ్స్ ఇంకా 0 ఉంది కాబట్టి 20 అంటే x వాల్యూ ఇక్కడ ఎంత అవుతుంది అనమాట 20 అవుతుంది. అంటే 4th ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 10th one. A and B together can do piece of work in 50 hours. B and C together can do same work in 75 hours. A and C together can do same work in 25 hours. Find the time in which A, B, C together will complete the task. అంటే ఇక్కడ మనకి A plus B లు ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు, ఎన్ని గంటల్లో 50 hours లో చేస్తారు. నెక్స్ట్ B ప్లస్ C లేమో 75 hours లో చేస్తారు. నెక్స్ట్ C ప్లస్ A లు కలిసి అదే పనిని 25 hours లో చేస్తారు. వీటన్నిటికీ మనం కాసాగు తీసుకున్నట్లయితే అంటే 50 నెక్స్ట్ 75 25 అన్నిట్లో 5 టేబుల్ పోతుంది కదా, 5 టేబుల్ 10 టైమ్స్ 1 15 టైమ్స్ 5 టైమ్స్ అగైన్ 5 టేబుల్ 2 టైమ్స్ 3 టైమ్స్ 1 టైమ్. ఇవన్నీ మల్టిప్లై చేస్తే 3 2s are 6 6 5s are 30 30 5s are 120 అంటే సారీ 150. ఇది 150 వస్తుంది కానీ కాసాగు. 150లో 50 ఎన్ని ఉంటాయి 3 ఉంటాయి. 150లో 75లో 2 ఉంటాయి. 150లో 25 6 ఉంటాయి. ఇదేంటి వీటి అన్నిటినీ యాడ్ చేస్తే 7 2 వస్తాయి.
అలాగే బీలు 2 వస్తాయి, సిలు 2 వస్తాయి. అంటే ఏ 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది అనమాట. ఇది యాడ్ చేస్తే 6 ప్లస్ 2 8, 8 ప్లస్ 3 11 అనమాట. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సిల యొక్క రెట్టింపు మనకి 11 గంటల్లో, అంటే ఒక గంటలో 11 యూనిట్లు పని చేసినట్లయితే అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సిలు ఒక గంటలో ఎంత పని చేస్తారంటే 11/2. ఈ 2ని ఇక్కడ పంపిస్తే బై 2 అవుతుంది కదా, ఇన్ని యూనిట్ల పని చేస్తారనమాట. ఇక్కడ మొత్తం యూనిట్ల పని ఎంత 150. కాబట్టి దీన్ని మనం 11/2తో డివైడ్ చేయాలి, 11/2తో. బట్ డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉంది, దీన్ని ఏం చేస్తాం, ఇలా ఇంటూ అని పెట్టి ఫ్రాక్షన్ రివర్స్ చేస్తాం, అంటే 2/11 అవుతుంది అనమాట. 150 సార్ ఎంత అవుతుంది 300 అవుతుంది బై 11. అంటే మొత్తం పనిని ముగ్గురు కలిసి ఎన్ని గంటల్లో చేస్తారన్నమాట 300/11 అవర్స్ లో ఫినిష్ చేస్తారు. అది ఎక్కడ ఉంది మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 11th వన్. 38 అండ్ 48 లచే ఖచ్చితంగా భాగించబడే అతి పెద్ద మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యల మధ్య వ్యత్యాసము అంటే డిఫరెన్స్ అన్నమాట. ఇక్కడ మనకి 4 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటి 1000, మరి 4 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ ఏంటి 9999. ఇవి కానీ కండిషన్ ఏంటి, ఆ 3 డిజిట్ నెంబర్స్ లో 36 అండ్ 48 రెండింటి చేత డివిజిబుల్ అయ్యి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయ్యే నెంబర్స్ లో స్మాలెస్ట్ నెంబర్. ఇది ఈ రెండింటితో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అనే రూల్ ఏమీ లేదు కదా. అలాగే ఈ రెండింటితో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ లో లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్, అంటే ఇదే అవ్వాలని లేదు, దీనికంటే చిన్న నెంబర్ అవ్వచ్చు అనమాట. అలాంటి సమయంలో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటాం. 48 నేను పెద్ద నెంబర్ తీసుకున్నాను, రెండింటిలో 12 టేబుల్, ఇందులో 3 times 4 times. ఓకే, 3 4 దా 12, 12 12 దా 144 అయింది. రెండింటితో డివిజిబుల్ అయ్యే వాటిలో స్మాలెస్ట్ నెంబర్ 144. కానీ మనకి స్మాలెస్ట్ నెంబర్ కాదు, స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్. ఇది 3 డిజిట్ నెంబరే కదా, మనం స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ తీసుకుని దీంతో డివైడ్ చేస్తాం. అంటే 1000 ని 144తో డివైడ్ చేసాం అనుకోండి, ఎన్ని టైమ్స్ పోతుంది 150. 150కి దగ్గరగా ఉంది కదా, మనకి 1000 లో 150 ఎన్ని ఉంటాయి ఇంచుమించు, మనకి 2 150s 300 అంటే 6 ఉంటాయి. 6 4 దా 24, 2 6 4 దా 24 plus 2 26, 2 6 1 దా 6 plus 2 8, మైనస్ చేస్తే 6 3 1 136 వచ్చింది. అంటే మనకి ఇంకా ఇక్కడ మిగిలింది, కానీ దీంట్లోంచి మైనస్ చేస్తే 3 డిజిట్ నెంబర్ అయిపోతుంది. మనకి 4 డిజిట్ నెంబరే కావాలి. దానికోసం ఏం చేయాలంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది కదా, ఈ 144 లోంచి 136 మైనస్ చేసాం అనుకోండి ఎంత వస్తుంది 8 వస్తుంది. ఆ 8 ని దీనికి యాడ్ చేస్తే కనుక మనకి రిమైండర్ 0 వచ్చేది అనమాట. 7 టైమ్స్ పోయి కరెక్ట్ గా రిమైండర్ 0 వచ్చేది. కాబట్టి మనకి 4 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అవుతుంది అనమాట 1008. ఏంటది 36 తోటి డివిజిబుల్ అవుతుంది, 48 తోటి డివిజిబుల్ అవుతుంది. స్మాలెస్ట్ నెంబర్ అన్నప్పుడు ఏం చేయాలి, రెండింటి మధ్య డిఫరెన్స్ ని యాడ్ చేయాలి స్మాలెస్ట్ నెంబర్ కి. ఇప్పుడు లార్జెస్ట్ నెంబర్ కావాలి, ఏం చేయాలి 919, అదే 9999 ని మనం సేమ్ 144 తో డివైడ్ చేస్తాం. దీని ఇంకా ఆప్షన్స్ బట్టి కూడా ఇంకా సింపుల్ గా చేయొచ్చు, అది చివరిలో చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి 6 టైమ్స్ పోతుంది, 864 వచ్చింది కదా, 864 మైనస్ చేస్తే ఇక్కడ 5 3 1, ఇక్కడ 9 తీసుకున్నాం. ఇది 1300కి దగ్గరగా ఉంది, ఇదేమో మనకి 150కి దగ్గరగా ఉంది. మనకి 1300లో మనకి 150 సుమారుగా ఎన్ని ఉంటాయి, మనకి ప్రతి 300లో 2 ఉంటాయి. 12లో ఎన్ని 300లు ఉంటాయి 4 ఉంటాయి. అంటే 4 2 దా 8 టైమ్స్ పోతుంది అనుకున్నాం, 8 ఇంకా 9 టైమ్స్ కూడా పోవచ్చు, ఎందుకంటే ఇది 1440కి చాలా దగ్గరగా ఉంది కదా. 9 4 దా 36 3, 9 4 దా 36 ప్లస్ 3 39 3. నెక్స్ట్ 9 1 దా 9 ప్లస్ 3 12 అవుతుంది, మైనస్ చేస్తే 3. నెక్స్ట్ 15 నుంచి 9 మైనస్ చేస్తే 6 అంటే 63. ఇది లార్జెస్ట్ నెంబర్ అయినప్పుడు ఏం చేస్తాం అనమాట, దీనిలోంచి మైనస్ చేస్తాం. అంటే మనం దీంట్లో 63 మైనస్ చేసినట్లయితే 6, నెక్స్ట్ 3 9 9, ఇది మనకి లార్జెస్ట్ నెంబర్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ రిమైండర్ ని మనం దీంట్లోంచి మైనస్ చేస్తే ఈ 36 48తో డివిజిబుల్ అయ్యే లార్జెస్ట్ నెంబర్స్ లో మనకి 4 డిజిట్ నెంబర్స్ లో ఇదే పెద్దది అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగారు మనకి
1008 మైనస్ చేసినట్లయితే ఇక్కడ 16 నుంచి 8 మైనస్ చేస్తే 8, ఇక్కడ 2 9 9 నుంచి 1 మైనస్ చేస్తే 8928. ఎక్కడుంది మనకి? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. అయితే దీన్ని ఆప్షన్స్ నుంచి ఎలా రాబట్టవచ్చు అంటే ఇక్కడ మనకి 144 ని ఫ్యాక్టరైజేషన్ చేసాం అనుకోండి. 2 టేబుల్ ఎంత టైమ్స్ 7 2, మళ్ళీ 2 టేబుల్ 36 టైమ్స్, 2 టేబుల్ 18 టైమ్స్, 2 టేబుల్ 9 టైమ్స్, 3 టేబుల్ 3 టైమ్స్. అంటే ఒకసారి మూడింటిని మల్టిప్లై చేస్తే 8 వస్తుంది. ఓకే, ఈ ఒకసారి మనం ఈ నెంబర్ అనేది 8తో ఖచ్చితంగా డివిజిబుల్ అవ్వాలి అనమాట. 8 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలిస్తే ఆప్షన్స్ నుంచి దీనికి ఆన్సర్ రాబట్టవచ్చు. 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఇచ్చిన సంఖ్యలో చివరి 3 అంకెలు 8తో డివిజిబుల్ అవ్వాలన్నమాట, లాస్ట్ 3 డిజిట్స్. ఒకసారి మనం దీన్ని అబ్జర్వ్ చేసామనుకోండి, ఇక్కడ మనం దీన్ని 8లో డివైడ్ చేస్తే 8 1s are 8, 12, మళ్ళీ 8 1s are 8, 48, 6 కరెక్ట్గా డివిజిబుల్ అవుతుంది, ఏం మిగలేదు కదా. ఇప్పుడు మిగిలిన చూద్దాం. ఇక్కడ 8 1s are 8, 8 1s are 8, 12 వచ్చింది, ఇది డివిజిబుల్ కావడం లేదు. ఒకసారి దీన్ని డివైడ్ చేసి చూద్దాం. 3 8s are 24, ఇంకా 58, ఇది కూడా డివిజిబుల్ అవ్వట్లేదు. ఇది చూద్దాం. 8 1s are 8, 18, 2 8s are 16, ఇంకా ఎంత ఉంది మనకి 22. 22లో 8 టేబుల్ పోదు కదా, ఇది కూడా డివిజిబుల్ అవ్వట్లేదు. కాబట్టి ఈ విధంగా మనం ఆప్షన్స్ ద్వారా కూడా ఆన్సర్ రాబట్టవచ్చు అనమాట. ఇక్కడ డివిజిబిలిటీ రూల్స్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుంది. ఓకే, నెక్స్ట్ 12th one. If a machine A and B can produce 1100 units in 9 hours and 12 hours respectively, in how many hours can machine A and B working together at the constant rate produce 1100 units? అంటే ఇక్కడ A ఏమో 1100 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది? 9 అవర్స్. B ఏమో 12 అవర్స్. ఈ రెండింటికి ఎల్సిఎం 9 కి 12 కి 3 టేబుల్ 3 టైమ్స్ 4 టైమ్స్ 3 4 గా 12, 12 3 are 36. ఓకే, 36 లో 9 4 టైమ్స్, 36 లో 12 3 టైమ్స్. అంటే ఇక్కడ A ప్లస్ Bలు రెండు కలిసి 1 గంటలో చేసే పని ఏంటంటే 7 యూనిట్స్. అయితే ఇక్కడ మనకి ఎన్ని యూనిట్స్ అంటారు? 1100 యూనిట్స్. ఇక్కడ టోటల్ ఎన్ని యూనిట్స్? 36 యూనిట్స్. ఇది ఎంతకు సమానము అంటే 1100 యూనిట్స్ కి సమానము. అప్పుడు 7 అవర్స్ లో 36 అంటే 1 అవర్ లో 7 యూనిట్స్ మరి తయారు చేయగలిగినట్లయితే మనకి 36 యూనిట్స్ తయారు చేయడానికి ఏమవుతుంది? 36/7 అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఎన్ని యూనిట్స్ తయారు చేయాలి? 1100 యూనిట్స్ తయారు చేయాలి. అంటే ఎంత టైం పడుతుంది? 36/7 అవర్స్ టైం పడుతుంది అనమాట. అది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 13th one. Robin travels 1/4 of the distance 20 km/h, another 1/4 10 km/h, and the remaining distance at 80 km/h. Find the Robin's average speed for the entire distance. ఓన్లీ మనకి ఈ షిఫ్ట్ లోనే యావరేజ్ స్పీడ్ మీద ఇది థర్డ్ క్వశ్చన్, కాబట్టి యావరేజ్ స్పీడ్ ని కొంచెం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ మనకి రాబిన్ మొత్తం తను ప్రయాణించాల్సిన డిస్టెన్స్ లో 1/4 ఏమో 20 km/h, 1/4 ఏమో 10 km/h, మిగిలిందేమో 80 km/h తో ట్రావెల్ చేశాడు. 1/4 అంటే 4 ఈక్వల్ పార్ట్స్ చేద్దాం దీన్ని. అంటే ఇది 1/4, 1/4, ఇది 1/1, ఇది మొత్తం ఎంత అవుతుంది? 2 యూనిట్స్ అవుతుంది. అంటే దీన్ని ఏమో 20 km/h స్పీడ్ తోటి, దీన్ని 10 km/h స్పీడ్ తోటి, ఇది 80 km/h స్పీడ్ తోటి ట్రావెల్ చేశాడు అనమాట. అయితే ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు నెంబర్స్ కూడా 80లో పోతున్నాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే డిస్టెన్స్ మనం 80గా తీసుకుందాం. అంటే ఇక్కడ ఒక యూనిట్ ని 80గా తీసుకుందాం. అంటే అన్నిటిని 80తో మల్టిప్లై చేస్తే అంటే ఫస్ట్ 80 కిలోమీటర్స్ ని 20 km/h స్పీడ్ తో ట్రావెల్ చేశాడు. 80 కిలోమీటర్స్ ని 20 km/h స్పీడ్ తో ట్రావెల్ చేశాడు. అంటే ఇప్పుడు టైం ఎంత పడుతుంది? 1 అవర్ కి 20 కిలోమీటర్స్ అయితే 80 అవర్స్ కి 4 అవర్స్ టైం పడుతుంది కదా. 4 2s are 80. అలాగే ఇంకొక 80 కిలోమీటర్స్ ని 10 అవర్స్ స్పీడ్ తో ట్రావెల్ చేశాడు. అంటే ఎంత టైం పడుతుంది? 8 అవర్స్ టైం పడుతుంది. ఇక్కడ 2 180s are 160 కిలోమీటర్స్. ఎంత స్పీడ్ తోటి? 80 కిలోమీటర్స్. అప్పుడు 160 ట్రావెల్ చేయడానికి 2 అవర్స్ టైం పడుతుంది. ఇక్కడ టోటల్ ఎంత? 0 16 22 2 1 2 ఉంది కదా, 2 + 1 320 కిలోమీటర్స్ అవుతుంది. ఇక్కడ టైం ఎంత? 14 అవర్స్ పడుతుంది.
ఓకే, టోటల్ డిస్టెన్స్ టోటల్ టైం. యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. 2 టేబుల్ 1 6 0 7 టైమ్స్ అంటే 160ని 7 తో డివైడ్ చేద్దాం. 2 7s are 14 2 0 అగైన్ 2 7s are 14 6 పాయింట్ పెట్టి 0 పెట్టాం. 7 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 8 టైమ్స్. 8 7s are 56 22.8 ఎక్కడుంది మనకి, సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 14th వన్. The market price of an item is 1 lakh rupees, but the shopkeeper offered a double discount of 20% and 10%. At what price did he finally sells the item? ఇక్కడ ఏంటి, దాని కాస్ట్ ప్రైస్ 1 lakh rupees. మనకి షాప్ కీపర్ 2 డిస్కౌంట్లు ఇస్తున్నాడు, 20% అండ్ 10% సక్సెసివ్ డిస్కౌంట్లు అనమాట. అయితే దాన్ని ఎంతకి అమ్మాలి అంటే ఇక్కడ 100 రూపీస్ ని ఎంతకి అమ్మాలి, 20 డిస్కౌంట్ ఇస్తే 80 రూపీస్ అమ్మాలి, అంటే 80/100. నెక్స్ట్ సెకండ్ డిస్కౌంట్ 10% డిస్కౌంట్ అంటే 100 రూపీస్ ని ఎంతకి అమ్మాలి, 90 రూపీస్ అమ్మాలి, అంటే 90/100. 2 zeros 2 zeros 2 zeros నెక్స్ట్ 2 zeros ఇక్కడ 10 8 80 90 9 8 72 ఇంటూ 72 3 zeros ఉన్నాయి కదా, అంటే 72,000 కి అమ్మాలన్నమాట. ఎక్కడ ఉన్నది, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 15th వన్. 2 power 305 ప్లస్ 303ని 9తో భాగిస్తే ఎంత శేషం వస్తుంది, రిమైండర్ అడుగుతారు అనమాట. ఇక్కడ మనకి 2 power 305 ప్లస్ 303ని మనం 9తో డివైడ్ చేసినప్పుడు శేషం ఎంత వస్తుంది. దీనికోసం నేను ఏం చేస్తాను, 2తో పవర్ 305ని 303 ఇంటూ 2 స్క్వేర్ అని రాయొచ్చు కదా, అంటే బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ అలాగే యాడ్ చేస్తాం. 303కి 2 యాడ్ చేస్తే 305 అవుతుంది, ప్లస్ 303. దీన్ని ఎలా రాస్తుంటే 2 క్యూబ్ పవర్ 101 అవుతుంది. ఏ పవర్ ఎమ్ హోల్ పవర్ ఎన్ ఎంఎన్ అవుతుంది కదా, 3 ఇంటూ 101 303 అవుతుంది, ఇంటూ 2 స్క్వేర్ అంటే 2 2s are 4 ప్లస్ 303 బై 9 ఉంది, 9తో డివైడ్ చేయాలి. 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 8 అవుతుంది. 8 పవర్ 101 ఇంటూ 4 ప్లస్ 303ని మనం 9తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి మనం దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 8ని 9తో డివైడ్ చేస్తే మనం 9తో 8ని డివైడ్ చేసినప్పుడు పోదు. ఒకవేళ 1 టైం పోయింది అనుకుంటే 9 1s are 9 -1 వస్తుంది, అంటే ఇక్కడ నెగిటివ్ రిమైండర్ తో మార్చుకున్నాం అన్నమాట. ఓకే, చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ -1 అంటే 8తో డివైడ్ చేసిన 8ని 9తో డివైడ్ చేసిన ప్రతిసారి మనకు -1 రిమైండర్ వస్తుంది. ఓకే, కాబట్టి ఇక్కడ -1 ఇలాంటి ఎన్ని ఉన్నాయి, 8లు 101 ఉన్నాయి, ఇంటూ 4 ప్లస్ 303. ఇప్పుడు చూడండి ఇక్కడ -1కి పవర్ నెగిటివ్ ఆడ్ నెంబర్ ఉంది, -1 స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది, అంటే మైనస్ నెంబర్ కి పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే సరి సంఖ్య ఉంటే ప్లస్ నెంబర్ అయిపోతుంది, కానీ బేస్ సంఖ్య ఉంటే మళ్ళీ మైనస్ నెంబర్ వస్తుంది. 1కి పవర్ ఎంత రాసినా 1 అంటే ఇది -1 ఇంటూ 4 ప్లస్ 303/9 -1 ఇంటూ 4 -4 303 లోంచి 4 మైనస్ చేస్తే 299. దీన్ని ఇప్పుడు 9తో డివైడ్ చేసి చూడండి, 3 9s are 27 2 ఉంది, మళ్ళీ 9 తీసుకున్నాం, 3 9s are 27. రిమైండర్ ఎంత వచ్చింది మనకి, 2 రిమైండర్ వచ్చింది కదా, అది ఎక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 16th వన్. ఒక కుర్చీ 800కి కొనుగోలు చేయబడింది మరియు 1100కి విక్రయించబడింది. లాభ శాతం కనుక్కోండి. ఇక్కడేమో ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ ఎంత వచ్చింది, 1100 లోంచి 800 మైనస్ చేస్తే 300 వచ్చింది. ఇది ప్రాఫిట్, దీని పర్సంటేజ్ లోకి మార్చాలి. ప్రాఫిట్ పర్సెంట్ ఎప్పుడు దేని మీద కాల్కులేట్ చేస్తాం, కాస్ట్ ప్రైస్ మీద కాల్కులేట్ చేస్తాం, బై 800 పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 వేసుకుంటాం. 2 zeros గెట్స్ క్యాన్సిల్, అంటే 300/8. 300 మనం 8తో డివైడ్ చేసినట్లయితే 3 8s are 24 6 0. మళ్ళీ 60లో ఎన్ని టైమ్స్ పోతుంది, 7 8s are 56 4 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నాం. 5 8s are 40 0 37.5% ప్రాఫిట్ వస్తుంది. ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ 17th వన్.
ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈజ్ of height 14 centimeters is 110 square centimeters. What is the base diameter of the cylinder? అంటే ఎత్తు 14 సెంటీమీటర్లుగా ఉన్న ఒక వృత్తాకార స్తూపం యొక్క వక్రతల వైశాల్యం 110 చదరపు సెంటీమీటర్లు అయిన దాని వ్యాసము, మూల వ్యాసం అంటే భూ వ్యాసము ఎంత అంటున్నారు అనమాట. ఓకే, ఇక్కడ మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? 2πRh. ఇది ఒక స్తూపం యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అన్నమాట. ఎంత ఇచ్చారు మనకి? 110 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇచ్చారు. అంటే 2 ఇంటూ పై అంటే 22/7. ఇక్కడ రేడియస్ తెలియదు, రేడియస్ తెలిస్తే డయామీటర్ చెప్పేసేయచ్చు. హైట్ తెలుసు, r ఇంటూ హైట్ ఎంత మనకి 14 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 110. ఈ 7 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది. ఇక్కడ మనకి ఏమున్నాయి? 2, 22, r 2 ఉన్నాయి. 2 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 55 టైమ్స్. మళ్ళీ 11 టేబుల్ ఇందులో 2 టైమ్స్, ఇందులో 5 టైమ్స్. 2 2s are 4, r is equal to 5 వచ్చింది. అంటే r is equal to 5/4. ఇదేంటి? రేడియస్. మనకి డయామీటర్ కావాలి. డయామీటర్ రేడియస్ కి డబుల్ ఉంటుంది కదా, అంటే 2 ఇంటూ 5/4. 2 టేబుల్ 4 లో 2 టైమ్స్ అంటే 5/2. 5 లో సగం ఎంత? 2.5 సెంటీమీటర్స్ అనమాట. అంటే దాని యొక్క బేస్ డయామీటర్ ఎంత అనమాట? 2.5 సెంటీమీటర్స్. ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 18th వన్. ద మార్క్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఎన్ ఐటమ్ వాజ్ 2000 రూపీస్ బట్ ద షాప్ కీపర్ ఆఫర్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%. హౌ మచ్ డిడ్ హీ ఫైనల్లీ సెల్ ద ఐటమ్? ఓకే, ఇక్కడ మనకి 2000 రూపీస్ మార్కెట్ ప్రైస్ ఉన్న ఒక ఐటమ్ ని 20% డిస్కౌంట్ తో అమ్ముతున్నాడు అనమాట. అయితే అతను ఎంతకు అమ్ముతాడు అంటే, ఇక్కడ 100 రూపీస్ ఉన్నది 20% డిస్కౌంట్ ఇస్తే మనకి ఎంత అవుతుంది? 80 అవుతుంది. అంటే 80/100 వేసుకుంటాం. 2 zeros గెట్స్ క్యాన్సిల్. 2 8s are 16. ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 అంటే 1600కి అమ్ముతాడు అనమాట ఆఫ్టర్ డిస్కౌంట్. కాబట్టి 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 19th వన్. ఇన్ హౌ మెనీ ఇయర్స్ 800 rupees amounts to 926.10 at 10% per annum compounded half yearly. ఇక్కడ మనకి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఇచ్చారు. ఇదేంటి? ఇయర్ కి. మరి హాఫ్ ఇయర్లీ కంటే దీనికి సగం చేసేసేయాలి, అంటే 5% అనమాట. 5% ని మనం ఫ్రాక్షన్ లోకి మారిస్తే 5/100. ఇక్కడ 5 టేబుల్ 1 టైమ్ 20 టైమ్స్ అంటే 1/21. ఇది ప్రిన్సిపల్ 20 1/20. ప్రిన్సిపల్ 20 అయితే మనకి అమౌంట్ ఎంత అవుతుంది? 20కి 1 యాడ్ చేస్తే 21 రూపీస్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఈ ప్రిన్సిపల్ ని అమౌంట్ ని 20కి పవర్ గా మార్చుకోవాలి అనమాట. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఎంత? 800 రూపీస్. అమౌంట్ ఎంత? 926.10. ఈ రెండింటిని 10 తో ఇంటూ చేసాం అనుకోండి, ఇదేమవుతుంది? 8000 అవుతుంది. 10 తో ఇంటూ చేసినప్పుడు పాయింట్ ఇక్కడ మూవ్ అవుతుంది, అంటే 9261 అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఏమో 20కి పవర్ కానీ దీన్ని ఏమో 21కి పవర్ గా రాసాం అనుకోండి, ఇది 20 క్యూబ్ అవుతుంది కదా. 2ని క్యూబ్ చేస్తే 8, 10ని క్యూబ్ చేస్తే 1000 అవుతుంది. ఇది 21 క్యూబ్. 21 3 టైమ్స్ వేసి మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకి 3 సైకిల్స్ అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఒక్కొక్కసారి అంటే 3 ఇక్కడ పీరియడ్ ఎంత అంటే టైం ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మనం ఇది హాఫ్ ఇయర్లీ కాల్కులేట్ చేసాం, అంటే 3 ఇంటూ హాఫ్ అనమాట. 3 1s are 3/2 అంటే ఎంత అవుతుంది? 1.5 ఇయర్స్ అనమాట. అంటే 1.5 ఇయర్స్ లో 800 రూపీస్ అనేది 926.110 అంటే 10కి అమౌంట్ అవుతున్నాడు, పెరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 4th ఆప్షన్ అవుతుంది. అంతేగాని మనకి ఇక్కడ 3 అవ్వదు. ఇది ఎప్పుడు మనకి 3 అవుతుందంటే ఇయర్లీ అని ఇచ్చినప్పుడు, కానీ ఇక్కడ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అర్ధవార్షిక చక్రవడ్డీ అన్నాడు కాబట్టి మనం సగం చేయాలి. ఇక్కడ టైం ని సగం చేయాలి. ఇక్కడ 3 సైకిల్స్ వచ్చింది, ఒక్కొక్క సైకిల్ 6 months తో ఈక్వల్ కాబట్టి 1.5 year కి సమానం అన్నమాట. నెక్స్ట్ 20th క్వశ్చన్. a + b = 25, a - b = 7 అయితే మనకి ఏపీల యొక్క మీన్ ప్రపోర్షన్ మధ్య అనుపాతం ఎంత అంటున్నాడు. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే a + b = 25, అలాగే a - b = 7. ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, ఈ రెండు పోతుంది. a + a ఏమవుతుంది? 2a అవుతుంది.
ఈ రెండు యాడ్ చేస్తే 32 అవుతుంది. ఈ 2 అక్కడికి వెళ్తే డివైడ్ చేసినట్టే ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది 16 అవుతుంది. మరి ఏ 16 అయితే మనకి మొత్తం 25 కాబట్టి బి ఎంత అవుతుంది 9 అవుతుంది అనమాట. అంటే బి ఈక్వల్ టు 9. మన ఏబిల యొక్క మెయిన్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత 16, బి వాల్యూ 9. 6 కి స్క్వేర్ రూట్ 4, 4 4 16 కదా. 9 కి స్క్వేర్ రూట్ 3 కాబట్టి 4 3 12 అవుతుంది అనమాట. అంటే ఏబిల యొక్క మధ్య అనుపాతము మీన్ ప్రపోర్షన్ ఎంత అవుతుంది అనమాట 12 అవుతుంది. అది ఎక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడతో మనం 11th January 2023 షిఫ్ట్ 1లో అడిగిన మ్యాథమెటిక్స్ కి సంబంధించిన ప్రతి క్వశ్చన్ ని మనం సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయొచ్చో డిస్కస్ చేస్తాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.